హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ మమ్ డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు నేను నా డైలీ రొటీన్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని రోజులుగా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నానండి. అయితే వాటి నుంచి బయటపడడం కోసం నా యొక్క డైలీ రొటీన్‌ని చాలా చేంజ్ చేసుకున్నాను. అవి మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి. ఎందువల్లంటే మనలో చాలామంది కూడా అనేక రకాల ఇష్యూస్‌తో బాధపడుతూ ఉంటారు. వాటిలో కొంతమందికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మనలో చాలామందికి మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఉంటుందండి. ఆ అలవాటుని చెక్ పెట్టడం కోసం నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కాస్త సోంపు వేసి బాగా మరిగించి దాన్ని ఎర్లీ మార్నింగ్ నేను టీగా తీసుకుంటున్నానండి. దీనివల్ల నా బాడీలో జీర్ణక్రియ ఇవన్నీ కూడా బాగా బాగుంటుందన్నమాట. ఇంకా టీ తాగినట్టుగానే అనిపిస్తుంది. ఈ విధంగా నేను చాలా మార్పు చేసుకున్నాను నా ఫుడ్ హ్యాబిట్ని. ఇంకా తర్వాత ఎర్లీ మార్నింగ్ మనకి టిఫిన్ ఎప్పుడు కూడా ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా మనకి అందేలాగా ఉన్నట్లయితే ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాము. అదేవిధంగా బాడీలోని ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉంటే తగ్గుతుందనమాట. అందుకోసం నేను రాగులు అలాగే పెసలు తీసుకొని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవడము, లేక తెల్లవారుజామున నానబెట్టేసుకొని ఒక 4 గంటలు నానితే సరిపోతుందండి. దాన్ని మిక్సీ జార్లో వేసి బాగా మనం పేస్ట్‌లా చేసేసుకున్న తర్వాత వాటితోని పెసరట్ల కింద వేసుకోవచ్చండి. పెసరట్లు అనేవి అందరికీ చాలా మంచిది, అలాగే ఇష్టపడతారు కూడా. మనం ఇందులోని రాగి పిండి చాలా తక్కువ వేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఇది కేవలం అన్‌హెల్తీగా ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి, హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రొటీన్ని మనం ఈ విధంగా మార్చుకున్నట్లయితే మన పిల్లలకి చాలా మంచిది. ఇంకా అలాగే నా వరకు అయితే మాత్రం కాస్త మునగాకు పొడిని, అలాగా ఉల్లిపాయలు, అల్లంతో పాటుగా మునగాకు పొడిని, హాఫ్ స్పూన్ నువ్వుల్ని అలా వేసుకుంటాను. వేసుకొని దాన్ని తీసుకుంటానండి. దీన్ని అల్లం చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ ఫైబర్ ఉన్నట్లయితే మనకి ఎక్కువగా ఫుడ్ కూడా తీసుకోలేమండి. మనం కేవలం 1 లేదా 2 రెట్లతో మనకి కడుపు నిండిపోయిన ఫీలింగ్ అనిపిస్తుందనమాట. అలాగే తినేటప్పుడు మధ్యలో వాటర్ తాగడం అలాంటివి కూడా మంచి హ్యాబిట్ కాదు. ఇందులో నేను ఎక్కడ కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి. ఆయిల్ యూజ్ చేయకుండానే నేను ఈ విధంగా పెసరట్టు అనేది వేసుకున్నాను. మనకి మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకున్నట్లయితే దోశలాగా చక్కగా పైకి వెంటనే వచ్చేస్తుందండి పెసరట్టు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత మార్నింగ్ 11 ఆ టైంకి పైనాపిల్ కానీ, గోవా కానీ, యాపిల్ కానీ ఇలా ఏ ఫ్రూట్ అయినా సరే ఒకటి తీసుకుంటే చాలా మంచిదండి. అదేవిధంగా నెక్స్ట్ మీల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. నేను మిల్లెట్స్ వాడతానండి. అది కూడా డైలీ కాదు, వీక్లీ 3 టైమ్స్ అనమాట. మిల్లెట్స్ని 4 గంటల ముందు కానీ లేదా ముందు రోజు రాత్రి కానీ నానబెట్టేసుకొని మరుసటి రోజు ఉదయం దానికి సరిపడే అంటే 3 గ్లాసుల వాటర్ సరిపోతుందండి ఒక గ్లాస్ మిల్లెట్స్కి కూడా. అలాగా తయారు చేసుకొని మిల్లెట్స్ని మామూలుగా రైస్ కానీ వండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా మెత్తగా ఉంటుంది, బాగుంటుందండి. ఇంకా అదేవిధంగా నేను ఈరోజు రాజ్మా కర్రీ చేస్తున్నానండి. రాజ్మా కర్రీ కోసం రాజ్మాను ముందు రోజు రాత్రి బాగా నానబెట్టేసుకున్నానండి. మరుసటి రోజు ఉదయం కుక్కర్లో వేసి దాన్ని ఒక 4 విజిల్స్ వచ్చేసినట్లయితే మెత్తగా ఉడికిపోతుంది. దాని తర్వాత స్టవ్ మీద కాస్త ఆయిల్ వేసుకొని మూకుడు పెట్టేసుకొని అందులోని మనకి సరిపడినంత ఉల్లిపాయలు, అలాగే ఉప్పు, అలాగే పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. ఇంకా అదేవిధంగా నేను వేసుకుంటున్న ఈ ముద్ద ఏంటంటే టమాటా, అలాగే అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ మసాలా వేసుకొని తయారు చేసుకున్న పేస్ట్ అండి. ఇందులో కాస్త నేను పుచ్చగింజల పప్పు అంటారు కదా, వాటిని కూడా వేసుకున్నానండి. వాటన్నిటిని కూడా కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకున్నాను. వేసుకొని ఇవి నూనెలో బాగా మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్ కూడా చాలా తక్కువగానే వేసుకున్నానండి. వేసుకొని ఎందువల్లనంటే మనం లాస్ట్లోని కొంచెం వెన్నపూస అనేది వేసుకుంటాము ఈ కర్రీలోని. టేస్ట్ అనేది అటు చపాతీలో కానీ ఇటు రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట. అందుకని ఈ ఉల్లిపాయలు అలాగే పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత అందులోని కాస్త కారం వేసుకొని ఆ తర్వాత మనం ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్న రాజ్మాను కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. అయితే దీనికోసం ఎక్కువ టైం పట్టదు. ఎందువల్లంటే మనం ఆల్రెడీ రాజ్మాని ముందుగానే కుక్కర్లో ఉడికించేస్తాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే మనకి ఇది అయిపోతుంది. ఇంకా మనకి
రాజ్మాలో మనకి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం టమాటా ఇవన్నీ కూడా వేసాం కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. లాస్ట్‌లోని కాస్త కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే దాబా టైప్ స్టైల్ వస్తుందనమాట. ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇంకా చూసారు కదా, కొంచెం ఆయిల్ అనేది పైకి తేలినట్టు ఉంది కదండి. ఇప్పుడు ఈ కర్రీలోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా కర్రీ అనేది దగ్గర పడిపోతుందండి. తర్వాత అందులో కొంచెం కస్తూరి మేతిని బాగా నలుపుకొని వేసేసుకోవాలి. ఇంక లాస్ట్లో దింపేస్తాం అనుకున్న తర్వాత కొంచెం వెన్న ఉంటే వెన్నపూస, లేదంటే మీ దగ్గర నెయ్యి ఉన్నా సరే కొంచెం వేసుకోవచ్చు, లేదా పెరుగు కాస్త వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎందువల్లంటే మనం ఆయిల్ అనేది చాలా తక్కువ వేసాం కదా, అందువలన నేను దీంతో పాటుగా బీరకాయ వేపుడు తీసుకుంటున్నానండి. ఇంక అందులో ఉల్లిపాయలు కానీ ఏం వేయలేదు. అలాగే మజ్జిగ తీసుకుంటానండి, పెరుగు తీసుకోను. వెయిట్ లాస్ అవుతుందని నేను మజ్జిగ తీసుకుంటానండి, పెరుగు తీసుకోను అనమాట. ఇంక దీంతో పాటుగా బీరకాయ పచ్చడి అలాగే బీరకాయ వేపుడు తీసుకుంటాను. ఇందులో నేను సాల్ట్ అనేది యూజ్ చేయలేదండి, పిల్లలకి అది వాడతాను కానీ సాల్ట్ వేసుకోను. ఆ సాల్ట్ లేని ఇది తెలియకుండా ఉండడం కోసం కాస్త నిమ్మకాయ అనేది వేసుకుంటాను అనమాట. ఇలా డైలీ ఒక హెల్తీ రొటీన్ని మనం స్టార్ట్ చేసి ఫాలో అయినట్లయితే నాలో ఏ విధంగా మార్పులు వచ్చాయనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఈరోజు అయితే 4 బొప్పాయి ముక్కలు తీసుకున్నానండి. ఇంకా తర్వాత నైట్ 6:30కి మరలా నానబెట్టేసి ఉడకబెట్టేసిన శనగలు అలాగే దాంతోపాటుగా బాదం పప్పు కాస్త ఖర్జూరం తీసుకున్నానండి. దీంతో నా డే రొటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో డైలీ ఒక 8 గ్లాసెస్ వాటర్ తీసుకుంటానండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.